బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి బంగారం తరలింపుపై వివాదం కొనసాగుతోంది. టీటీడీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ బంగారం తరలింపులో భద్రతా లోపాలపై వస్తున్న వదంతులపై దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ను విచారణాధికారిగా నియమించారు సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం. నేడు టీటీడీ అధికారులతో మన్మోహన్ సమావేశం కానున్నారు. విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అటు వరుస విమర్శల నేపథ్యంలో టీటీడీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మీడియా ముఖంగా విమర్శలపై వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, తిరుమల శ్రీవారి బంగారం తరలింపుపై వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లక్ష్మీవర్మ, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాదాపు 1 కాదు 2 కాదు 1381 కిలోలు ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల తనిఖీల్లో భాగంగా అక్కడ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా కూడా 1381 కిలోల బంగారు పట్టుకోవడం జరిగింది. ఈ బంగారాన్ని విచారణ చేసిన తర్వాత ఈ బంగారం మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినగా కూడా అక్కడ పోలీసుల అధికారులు కావచ్చు, ఎన్నికల అధికారులు తేల్చడం జరిగింది. దాని తర్వాత కూడా ఇదే విషయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల దృష్టి కూడా సంబంధిత ఎన్నికల తమిళనాడు అధికారులు కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత హుటాహుటిన కూడా ఇక్కడ టీటీడీ ఈవో దానికి సంబంధించి కూడా పత్రాలు కూడా అక్కడికి ఎన్నికల బ్యాంకుకు ఇవ్వడం, బ్యాంక్ అధికారులు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి కూడా ఏదైతే వాళ్ళు 3 ఏళ్ల క్రితం ఈ 1381 కిలోలకు సంబంధించి కూడా డిపాజిట్ చేశారు, ఆ బంగారాన్ని కూడా ఇక్కడికి తిరుపతికి తీసుకొచ్చే క్రమంలో తమిళనాడులో ఈ 1381 కిలోల బంగారం పట్టుబడింది. ఈ అంశం మొత్తం మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ప్రస్తుతం ఈ 1381 కిలోల బంగారు కూడా క్షేమంగా తిరుపతికి వచ్చినా ఇంకా దీనిపైన వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే 1381 కిలోల బంగారాన్ని ఎంత నిర్లక్ష్యంగా టీటీడీ అధికారులు దీన్ని ఇక్కడ తీసుకురావడంలో నిర్లక్ష్య వైఖరి ఉందని చెప్పేసి కూడా ఇటీవల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చూసుకుంటే ఆలయాల పరిరక్షణ పీఠాధిపతిగా ఉన్న కమలానంద భారతి కూడా దీనిపైన పెద్ద ఎత్తున తీవ్రస్థాయిన విమర్శలు చేయడం జరిగింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా టీటీడీ వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. దాదాపు 1381 కిలో అంటే దాదాపు కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని ఒక రాష్ట్రం నుంచి ఇక్కడికి తరలించే సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు, ఎలాంటి పత్రాలు లేకుండా కూడా ఇక్కడికి ఎలా తరలిస్తున్నామని చెప్పేసి కూడా భక్తులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు ప్రశ్నించే ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఇప్పుడు ఏర్పడింది. దీనిపైన మొత్తం చూసుకుంటే మటుకు 1381 కిలోల బంగారం ఏదైతే ఉందో తిరుపతికి క్షేమంగా చేరిన దీని మీద మటుకు టీటీడీ అధికారుల నిర్లక్ష్య వైఖరి పైన కూడా మొత్తం వివాదాలు రేగుతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా చూసుకుంటే ఇదే అంశం పైన కూడా అంటే ఈ బంగారం ఏదైతే ఉందో దానిపైన కూడా తరలింపు పైన వస్తున్న విమర్శల నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిందిగా కూడా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఒక విచారణ అధికారిని కూడా నియమించడం జరిగింది. దీనిపైన దేవాదాయ ప్రిన్సిపల్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న మన్మోహన్ సింగ్ని కూడా అతను విచారణ అధికారిగా కూడా నియమించడం జరిగింది. అయితే అతను ఈరోజు ఇక్కడ తిరుపతికి చేరుకొని మొత్తం మీద ఏదైతే ఈ బంగార వ్యవహారం ఉందో దాని మీద కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చి ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి కూడా సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మన్మోహన్ సింగ్ అని ఆదేశించడం జరిగింది. ఈరోజు ఆయన పూర్తి స్థాయిలో అధికారులు అంటే బంగారాన్ని తరలింపులో ఇక్కడికి తేవడంలో ఎలాంటి తప్పిదాలు ఉంటాయి, ఎలాంటి నిర్లక్ష్యం ఉంది, బంగారాన్ని తీసుకురావాల్సిన సమయంలో పత్రాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఏదైనా జాగ్రత్తలు తీసుకున్నా లేదా అని పూర్తి స్థాయిలో ఇక్కడ మన్మోహన్ సింగ్ ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. మొత్తం చూసుకుంటే మటుకు ఈ బంగారు వివాదం మటుకు ఇంకా కలకలం రేపుతుంది. దీనిపైన మనతో మాట్లాడిన కూడా స్థానిక కొందరు భక్తులు, తిరుపతికి చెందిన భక్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈ 1381 కిలోల బంగారం ఏదైతే వివాదం ప్రస్తుతం రేగుతుంది దీనిపైన కూడా ఈరోజు తాజాగా సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. దీని మీద మొత్తం మీద చూసుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా విమర్శలు వ్యక్తమవుతాయి. దీని మీద మీరు ఎలా చెప్పారు? ఈ మధ్యకాలంలో నిత్యం హరినామస్మరణతో మోగాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని వివాదాలు భారీగా రావటం వల్ల మా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. చిన్నప్పటి నుంచి మా అమ్మ, నాన్న, మా పెద్దవాళ్ళందరూ కూడా పసుపు గుట్టతో మూట కట్టుకొని మొక్కుబడిగా బంగారాన్ని కానుకలు ఉండిలో వేసాం. అటువంటి బంగారం ఈరోజు పెరిగి పెద్దవాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దానకరణం చేయడం వల్ల టీటీడీ పెద్ద ధార్మిక సంస్థ అయింది, అటానమస్ బాడీ అయింది. కానీ మా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎక్కడో పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1300 పైచిలకు కేజీలు బంగారాన్ని అనామతిగా చెన్నై తరలిస్తూ ఉంటే దానికి పత్రాలు లేవు, దారి లేదు, తెరు లేదు, అభద్రత లేదంటే ఏదో వాళ్ళ స్టేట్మెంట్లు ఇన్ని నమ్మిపోతున్నాం. మేము ఎంతో కష్టపడి భగవంతుడి మీద మా మొక్కులు తీర్చుకోవడం కోసం మా కోరికలు ఇచ్చిన భగవంతుడు హరికి వేస్తూ ఉంటే, భగవంతుడికి వేస్తూ ఉంటే ఆ డబ్బులు కానీ ఆ కానుకలు కానీ పక్కదారులు పడితే
మేము భక్తులుగా ఎంత బాధపడతాం. అక్కడ మేము ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ ఎందుకుంటున్నారు. ఈరోజు సంఘటన జరిగింది కాబట్టి చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ కార్యదర్శిని వేశారని చెప్పి, అదేవిధంగా వార్తాపత్రికల్లో కమలానంద భారత్ గారు పచ్చి బూతులు తిట్టాడని చెప్పి ఈరోజు తగుదనమ్మా అని చెప్పి ఈరోజు మీరు కమిటీలు వేశారు. కానీ అసలు బంగారం తరలించాలన్నా, డిపాజిట్ అమౌంట్ తరలించాలన్నా మీకు ఏ రకంగా హక్కులు ఉన్నాయి? మీరు ఫైనాన్షియల్ కమిటీలో కూర్చొని తీర్మానం చేసి ఏమన్నా బంగారాన్ని మేము తీసుకుంటున్నామనో ఇస్తామనో డిపాజిట్ చేసిన తీర్మానాలు ఉన్నాయా? రెండు అటానమస్ బాడీగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇప్పుడు లేదు. ఆ బోర్డుకి ఏమైనా పర్మిషన్ తీసుకోవడం కోసం మీరు సమావేశం ఏర్పాటు చేశారా? ఎటువంటి తీర్మానాలు కార్యక్రమాలు లేకుండా అనామతిగా పేపర్ మీద సంతకం పెట్టి రాసి పంపించేసినామంటే మేము ఇచ్చిన భక్తుల కనుకలపైన ఏమాత్రం సెక్యూరిటీ చేస్తున్నారు? భగవంతుడు బొక్కసానికే మీరు ఏమైనా బొక్కేస్తున్నారని మాకు భయంగా ఉంది. ఎందుకంటే గతంలో కిరీటాలు దారిపోయాయి, కాసుల పేరం దాటిపోయింది. ఒక కాసుల పేరు అయితే ఒక బ్రాహ్మణుడు ఎత్తుకు మీరు రామలవారి గుడిలో కుదవ పెట్టేశాడు. అదేవిధంగా తిరుచానూరు గుడిలో కొన్ని కిరీటాలు దారిపోయినాయి. గోవిందరావు స్వామి గుడిలో కూడా ఈ మధ్య కిరీటాలు పోయి ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు బాధ కలుగుతూ ఉంది. అంటే ఇంత భద్రత, ఇంత సెక్యూరిటీ, ఇంత విజిలెన్స్ అది ఉన్న మీ సిబ్బంది ఆఫ్టర్ ఆల్ బంగారం మేము తరలిస్తున్నాం అని చెప్పి కేర్లెస్గా మాట్లాడితే మేమేం కావాలి, మేము ఏ విధంగా బాధపడాలి? ప్రతి ఒక్కరం కూడా మేము చెప్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా భక్తులు వెంకటేశ్వర స్వామికి ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల కానుకలు మొక్కుబడి చేసి చెల్లించుకున్నారు. ఆ డబ్బులు, ఆ కానుకలను భద్రంగా ఉన్నాయి భావిస్తున్నాం. ఈ మధ్య కాలంలో స్వామివారి ఆభరణాలపై వివాదం నడిచింది. ఎందుకంటే ఉన్నాయా లేదా లెక్కలు తేల్చండి. దీనిపైన కూడా అనేక వివాదాలపై తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రం అవుతోంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మా భక్తుల మనవాళ్ళు దెబ్బతుంటాయి. దేవుడి యొక్క ఆస్తులు, భూములు, అదేవిధంగా వజ్రవైడూర్యాలు, బంగారం, అదేవిధంగా డిపాజిట్లు, వీటి మొత్తం మీద లెక్క తీసి ఒక కమిటీ వేసి అనామస్ కమిటీ వేసి లెక్క తీల్చి లాగ్ బుక్ రాసి బొక్కోసంలో భద్రపరచకపోతే నిజంగా భక్తులు తిరగబడతారు. టీడీ చేస్తున్న విధానాలు తప్పుగా మేము భావిస్తున్నాం. ఈఓ గారు కానీ జేఓ గారు కానీ ఎలాంటి అనుమతి లేకుండా అనామతిగా నేను లెటర్ రాసి ఇస్తే భక్తుల ఆస్తుల మీద వీళ్ళకి ఏం హక్కు ఉంది మేము అడుగుతున్నాం. కాబట్టి మిమ్మల్ని కస్టోడియల్గా పెట్టాం, కాపలాదారులుగా పెట్టాం. మీరే నిర్ణయం తీసుకొని ఆడి పంపించేస్తుంటే తప్పు. అటానమస్ బాడీ ఉండాలి, ఫైనాన్షియల్ కమిటీ, అడ్వైజరీ కమిటీ ఉంది. వీటిలంతా మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీటీడీ అనేది మీ ఎవరు ఒక్క సొత్తు కాదు, అందరూ భక్తుల సొత్తు. దేవుని యొక్క ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మేము ఎదుందన్న విషయాన్ని హెచ్చరిస్తూ భక్తులు తిరగబడకముందే మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా కావాల్సిన అంశాలను కూడా బయటపెట్టి ఈ వివాదాల కారణమైన కేంద్ర బిందువు ఏదో పరిశీలించి విజిలెన్స్ కమిటీ వేసి నెగ్గదేల్చకపోతే మాత్రం భక్తులమే మీ భగవంతుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి వెంకటేశ్వర స్వామిని వివాదాలకు లాగదండి. భగవంతుడు చాలా గొప్పవాడు. ఆయన మూడో కన్ను తెరిస్తే ఎవరైనా ఎంత నిచ్చుడైనా పక్క చచ్చిపోవాల్సిందే. అటువంటి గొప్ప మహానుభావుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలోనే, ప్రపంచంలోనే అత్యంత పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి లక్షలాది మంది యాత్రికులండి, రోజుకు 1,00,000 మంది, 50,000 మంది దర్శనానికి వస్తూ ఉంటే మాకే అది ఆశ్చర్యం వేస్తుంది. అంత మహానుభావుడి యొక్క కానుకలు మీరు కాపాడలేకపోతే ఎందుకంటే మీరు ఆ పదవిలో ఉన్నారు? దయచేసి అర్థం చేసుకోండి. ఇంకైనా మా భక్తుల మనోభావాలను కాపాడండి, భక్తుల ఆస్తులు కాపాడండి, దేవుడి యొక్క ఆస్తులు కాపాడండి, ప్రజలను మీరు మనోధైర్యం కల్పించండి, మాకు నమ్మకం కల్పించండి. లేకపోతే భగవంతుడు ఖచ్చితంగా మీకు శిక్షకు గురి చేస్తాడని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్య తీసుకోవాల్సి ఉంది. సిఎస్ గారు కూడా ఇప్పుడు స్పందించేది కాదండి, దీని మీద శాశ్వతంగా కమిటీ వేయాలి. ఇటువంటి వివాదాలు రానికుండా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రతినిత్యం ఏదో నెల మీరు ఇప్పుడు అయితే మీడియా ముందు బయట వచ్చింది కాబట్టి మీడియాలో రాని విషయాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది సెక్యూరిటీస్ ఉన్నారు, విజిలెన్స్ ఉన్నారు, అటానమస్ బాడీ పెట్టుకున్నారు. వీళ్ళందరూ ఏమి చేస్తున్నారు మాకు అర్థం కావడం. ఈడ బంగారు పోయిందని, ఆడ కిరీటాలు పోయిందని, నా వజ్రహారాలు పోయినాయని చెప్పి గోవిందరాగుడిలో కిరీటాలు పోయినాయండి. ప్రతిరోజు ప్రతి నెల ఏదో వివాదం. చెప్పండి ఇంకోటి సార్, అంటే పత్రాలు అప్పటికప్పుడు పట్టుకున్న వెంటనే పత్రాలు అప్పటికప్పుడు టీటీడీ పంపించిందని చెప్పి చెప్తున్నారు. అంటే దీని మీద కొద్దిగా ఏదో సంథింగ్ తేడా జరిగినట్టు అనిపిస్తుంది. మీకు ఏం నడుస్తుంది సార్? మీరు మంచి ప్రశ్న వేస్తారు సార్. ఎందుకంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తరలించాల్సిన బంగారానికి పత్రాలు, సెక్యూరిటీ, అనామత్ డొక్కు లారీలు పంపిస్తూ ఉంటే ఏ రైట్ రాయల్స్గా మీరు వెళ్ళి పట్టుకున్నారు? కోడా యాక్ట్ కింద ఈరోజు దేశవ్యాప్త ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒక చోట నుంచి ఇంకో చోట బంగారం తరలించేటప్పుడు పత్రాలు ఇవ్వాలి కదా. పట్టుకున్న తర్వాత ఏంది ఈవో గారు సంతకాలు పెట్టి పంపించేది? అంటే అంతకుముందు పట్టుకుంటారని తెలీదా? లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతున్నారా? చెన్నై నుంచి, హార్బర్ నుంచి ఎక్కడికైనా తరలించేస్తున్నారా అని భయం పుడుతుంది మాకు. అదే మేము ప్రశ్నిస్తూ ఉన్నది. బంగారాన్ని, డబ్బుల్ని, డిపాజిట్ని మీ ఇష్ట ప్రకారం వాడుతూ ఉంటే ప్రభుత్వం, ప్రజలు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు? ఇది తప్పు అని మీ ద్వారా ఖండిస్తున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఈ బంగారం తరలింపు పైన కూడా వివాదం జరుగుతుంది. అంటే దీనిపైన కూడా సిఎస్ ఈరోజు విచారణకు ఆదేశించారు. దేవాదాయ ప్రిన్సిపల్స్ ప్రత్యేక కార్యదర్శి కూడా మన్మోహన్ సింగ్ ఈరోజు విచారణ చేపట్టారు. మొత్తం మీద ఇది ఏ విధంగా చూసుకోవచ్చు సార్ మనం? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఏపీ 24/7 వాళ్ళకి ధన్యవాదాలు. ఇది టీటీడీ దేవస్థానం, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే దేవస్థానం. ఇది ఎన్నో మొక్కులు మొక్కి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా అరసవర, కాలుసవర, కనీసం గింజ, గురిగింజ ఎన్నో జబ్బులతో తీసుకుపోయేసి అటువంటి బంగారాన్ని కూడా కానుకలుగా తీసుకొచ్చి వేడుకొండల వెంకటేశ్వర స్వామి 24 గంటల్లో 22 గంటలు నిలబడుకొని
వర్క్ చేస్తూ ఉంటే ఆయన మనోనేత్రం దెబ్బతినేట్టుగా కనీసం మీరు తీసుకున్న జీతాలకు కానీ మీరు తీసుకున్న డబ్బులకు కానీ మీరు చేసే ప్రయత్నాలకు కానీ ఒక ప్రయత్నం కనీసం సఫలీకృతంగా ఏదైనా ఉందా? అట్లీస్ట్ 1300 చిల్లర కేజీలు బంగారంటే అది కొంచెం లంచం కాదండి. కనీసం ఎంతోమంది భక్తులు కానుకల రూపంలో వచ్చిన బంగారం అండి అది. ఆ బంగారాన్ని మీరు ఈరోజు హైదరాబాద్ నుంచి కనీసం హార్బర్కి తరలిస్తున్నారా? లేదు కనీసం తిరుపతికి వస్తుందా? అది ఎవరికి తెలిసిందండి? మీరు లెటర్ ఎప్పుడు పెట్టారు? ఆ లెటర్ ప్రూఫ్ ఏముంది? వాళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు రిటర్న్ చేసేటట్టుగా మీకేమైనా లెటర్ పంపించారా? మీరు ఎప్పుడు ఇంట్రెస్ట్ తగ్గిందని ఇప్పుడు చెప్తున్నారు. ఇదే సిఎస్ ఆ రోజు ఏం చేస్తున్నారు? వెంటనే ఎన్నికల కోడ్ ఉండదని తెలుసు కదా, ఎన్నికలు కూడా అమల్లో ఉందని తెలిసి కూడా కనీసం మీరు ఎందుకు పట్టించుకోలేకుండా పోయినారు? ఇదంతా కూడా నిర్లక్ష్యం అంతా కూడా ఆఫీసర్ల యొక్క బాధ్యత. కనీసం మనోభావాలు దెబ్బతింటున్నాయి, ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ ఏపీ 24/7 ఈరోజు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ యొక్క భక్తుల యొక్క మనోభావాలను తీసుకొచ్చింది కాబట్టి సరిపోతుంది. లేదంటే ప్రతి భక్తుడు కూడా చిన్న చిన్న జబ్బులతో ఏ జబ్బు వచ్చినా కూడా మేము అరసవరేస్తాం, కాలుసవరేస్తాం, కనీసం మొత్తం ఇల్లు తీర్థం ఇస్తాం, మొత్తం ఇచ్చి అటువంటి బంగారం అంతా తీసుకొచ్చి ఆడ పెడితే దాన్ని కనీసం ఆ వడ్డీతో మీరు జీతాల రూపంలో తీసుకుంటా ఉంటే మీ కుటుంబాలు మీరు బాగుండాలన్నా కూడా వెంకటేశ్వర స్వామికి ఎటువంటి అన్యాయం చేస్తారండి? కనీసం మీరు ఏం మీటింగ్ పెట్టినారు? మీరు తీసుకొచ్చేటప్పుడు మీరు ఏం మీటింగ్ పెట్టి ఏ ఆర్డినెన్స్ కింద తీసుకొచ్చి మీరు లెటర్ పెట్టి అక్కడి నుంచి బంగారాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? అంత బంగారాన్ని తరలించేటప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు వేసిన కమిటీ ఏమి? కనీసం ఇక్కడుండే మన ఎస్కార్ట్ ఏమైంది? కనీసం ఇక్కడుండే కనీసం ఎస్కార్ట్ కానీ కనీసం భద్రత కానీ ఈ భద్రతా సిబ్బంది ఏమైంది? పనికిమాలిన భద్రతా సిబ్బందితో కూడా మొత్తం చూసుకుంటే మటుకు ఈ బంగారు వివాదం ఏదైతుందో 13 ఎకరాల పైన కూడా భక్తులకు కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు మన్మోహన్ సింగ్ ప్రత్యేక అధికారిగా ఇక్కడికి వచ్చి తిరుమలకు వచ్చి మొత్తం మీద వివరాలు సేకరించే అవకాశం ఉంది. మొత్తం మీద అంటే బంగారం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, దానికి సంబంధించిన పత్రాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్